శ్రీ ఎంవిఎల్ గారి కానుక 15వ భాగం 25/8/25 సినిమా నవలల గురించి చెప్పుకుంటున్నాం. సాక్షి అయిపోయింది, అయిపోయినా ఇప్పుడు బుద్ధిమంతుల్లో కొన్ని మణిపూస ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని రమణ రాసిన కొన్ని మాటలు చాలా విలువైనవిగా రూపొంది, నన్ను నమ్మని వాడికి నేను ఎలా కనపడగలనయ్యా చెప్పు, నా మాట ఎలా వినిపిస్తుంది అంటాడు కృష్ణుడు. ఈయన ఆచార్యుగా, మానవా నీకెంత అహంకారమయ్యా, నీకన్నా అందమైన రూపం లేదనేగా దేవుణ్ణి నీ ప్రతిరూపంగా తీర్చిదిద్దుకున్నావు. మాధవయ్య, నీ దశావతారాల తత్వం ఇప్పుడు బోధపడింది స్వామి. మత్స్య కూర్మావతారాలకు ఎందుకొచ్చావు, నరసింహుడివి ఎందుకయ్యావు, రాముడివై పరశురాముడివై కృష్ణుడివై సర్వ కులాల్లో ఎందుకు జన్మించావు అంటారు. అన్ని జీవులలో అన్ని జాతులలో అందరిలో నువ్వే అని, అంతా ఒక్కటే అని మాకు చెప్పారు. ఎంత భావం చెప్పారు. భగవంతుడు కూడా మహిమలు చేసిన రాముడై పరశురాముడై కృష్ణుడై మనిషిగానే పుట్టి మనిషిగానే చేశారు. మనిషే సాయపడాలని మనకు చెప్పడానికే అలా చేశారు. ఈనాడు నీ ద్వారా ఈ మహిమ జరగటం సహజం. గోపి, శేషాద్రి లాంటి కిరాతకులు నీలాంటి అమాయకులు అడ్డం పెట్టుకొని ప్రజల్ని దోచుకు తింటున్నారే, అలాంటి ద్రోహుల పక్షం వహిస్తాడా దేవుడు? చెప్పన్నయ్యా, నీ స్వామికి ఎందుకు పలకాలి, మహిమ ఎందుకు చెయ్యాలి? అన్నయ్యా, నేను మనిషి, చదువు సంస్కారం లేని సామాన్యుడు, దేవుడున్నాడు లేడు అని విమర్శించే శక్తి లేనివాణ్ణి. నాకు తెలిసిన దేవుడు నా అన్నయ్యే. ఈ పాత్ర సృష్టిలో కృష్ణుడు ప్రత్యక్షం కావటంలో రమణ కత్తి అంచు మీద సాము చేశాడనిపిస్తుంది. అది పదునైన అతని మాటల వెనక నడిచిన గంభీరమైన భావాలే ప్రజలకు ఆ సాము నచ్చేట్లు మెచ్చేట్లు చేసిన శక్తి. సాక్షి చిత్రంలో లాగే ఇందులో కూడా పల్లె వాతావరణం కళ్ళకు చక్కలగా కనబడు. నీలాటి రేపు, గుడి బడి, పొలంగట్టు, గడ్డివాములు, తోటలు, మండువా ఇళ్ళు, ఎడ్ల బళ్ళు, పడవలు పల్లెటూరిని సమగ్రంగా ప్రత్యక్షింపచేశాయి. పలుకుబడి పల్లెల్లో మనుషులు మాటలు కూడా వాళ్ళకి స్థాయిని బట్టే తగిన పదజాలాల్లో నడుస్తుంది. గోపి తల్లి కామాక్షమ్మ గారు వైష్ణవతత్వం వంట బట్టిన పెద్దాలు. సారు సారు విప్ర వినోదాలు సారు, అన్నయ్య వచ్చే వేళ ఒక్క గడియ ఆగరాదు అంట. విన్నావా రాధా, వాళ్ళ ఉనికిని మంచి సంబంధాలున్నాయి అంటుంది రాధ తల్లి కావేరం. గోపాల, ఆయన్ని గురించి అవాచ్యాలు పలికితే కళ్ళు పోతాయి. ఈ పాటి ప్రసాదం కూడా దొరకదయ్యా. నాగభూషణం గురించి, రంభలా నువ్వుండగా కలుపుగడ్డి మేస్తాట అంటాడు శేషాద్రి తనకు తెలిసిన భాష. రామలింగాన్ని చూసి, ఈ దుబ్బులో ఆ డబ్బు ఎలా మొలిచింది, ఏమిట్రా ఈ గడ్డి జేబులో మొలిచింది అని అంటారు. శేషాద్రి అనే వాక్యాలలో గడ్డి అన్నది రాక తప్పదు. అతని బుద్ధికి తగినట్లు కామాక్షమ్మ అన్న విప్ర వినోదాలు, కావేరమ్మ అన్న వారి ఉనికిన మాధవయ్య అన్న అవాచ్య ప్రసాదం పద ఆ వ్యక్తుల మాటల్లోనే రావాలి. అలా వచ్చి మరొకరా, ఈ చిత్రంలో గుర్తుంచుకోవలసిన డైలాగు మరొక. రాధా, నీటి బొట్టు ఇసుకలో పడితే ఇంకిపో,
సముద్రంలో పడితే ఆనవాలు తెలియ, ముత్యపు చిప్పలో పడితే ముత్యమై ప్రకాశ. నిజమనేది కూడా అంతే, సమయం సందర్భాన్ని బట్టి రాణిస్తా. శేషాద్రి గుమ్మడికాయ ఆధారం గడ్డివాము చాటు సరసమాడుతూ గోపి కళ్ళబడ. అక్కడి నుంచి చిత్తం చెవ్వని గుమ్మడికాయ ఒట్టు అన్నది గోపికి రామలింగానికి వదలలేని పదమైపోయి. రమణ రాసిన ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల నవలలు పకోడి అన్న పదం సుందరాన్ని ఎలా బెదర కొడుతుందో, ఇందులో గుమ్మడికాయ అలా శేషాద్రి సింహస్వప్నమౌ. రమణ ఈ చిత్రంలో రామలింగానికి వాడిన ఆమ్యామ్య కథానాయకుడి చిత్రంలో బరువులాగే లంచానికి పర్యాయ పదమై ప్రచారం పొంది. సాహిత్యం మీద, రాజకీయాల మీద, విద్యా విధానం మీద విసుళ్ళు విసరడం ఈ సినిమా రచనలో రమణ మరిచిపోల. చిన్నప్పుడు దేవుడంటే ఇష్టమే, కానీ ఈ మధ్య ఆయనకి నాకన్నా చెడు సావాసాలు ఎక్కువయ్యాయి. ప్రెసిడెంట్లు, మేనేజింగ్ ట్రస్టీలు, దేవాంతకులు. శేషాద్రి అవతల జిల్లా పరిషత్తు వారు 3 ఏళ్ల నుంచి ఊళ్ళో ఆసుపత్రి పెడదామంటే ఆపలేక చస్తున్నా. ఇదిగో మా అబ్బాయి డాక్టర్ వచ్చింది అంటూ కాంతం స్కూలు గ్రాంట్ పెట్టి వాడికి వైద్యం చదువు చెప్పిస్తే ఆసుపత్రి గ్రాంట్తో వాడు నగలడిగితే తప్ప. కృష్ణ చదువు చెప్పే మాస్టర్ల జీతాలు నిశాని దస్కత్తులు తీసుకుంటావా? నీకు బుద్ధుందా? శేషాద్రి ఈ డియుఓకి బుద్ధిగా మతిపోయింది. చిన్నది అరక్క స్కూళ్ళ మీద పడి తనిఖీలని గినిఖీలని ప్రాణాలు తీస్తుంది. పెద్ద మనిషిని నేను స్వయంగా సంతంగం పెట్టి స్కూలు మహారాజుల నడుస్తోందని వ్రాసాక కూడా వస్తాడా? వారు తెలుగు పండితులండి, అన్ని క్లాసులకి వారే. ఆయన్ని సంతకం మీదేనంటే సంతకమా? నాకు రాదే, ఏలి ముద్ర అంటారు 3-4 తెలుగు పండితులు. సెక్స్ సాహిత్యం అన్నిటి మీద విసిరిన చెండుకుల్లో కంటే బరువైంది, బలమైంది, విలువైంది. అందరూ ఒకసారి దృష్టి సారించాల్సింది అదే శక్తి సాహిత్యం మీద రమణ అభిప్రాయం. అందులో కృష్ణప్రసాద్ శక్తి పుస్తకాలు తెచ్చి అమాయకురాలైన కస్తూరితో చదివించి ఆమె బతుకును నాశనం చేస్తాడు. అంటే వీళ్ళు కృష్ణ అదే అస్త్రాన్ని ప్రయోగించి రాధను కూడా పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. గుడుగులో డిటెక్టివ్ల పిచ్చి మీద దండెత్తిన రమణ ఇది కలం. ఇందులో లైంగిక సాహిత్యం మీద దండయాత్ర చేసింది. మన దేశంలో పిల్లల వంశాన్ని కలుషితం చేసే ఈ చీడ సాహిత్యం వీళ్ళ వదిలించాలన్న ప్రయత్నం రమణ సినిమా రచనలో కూడా మానకపోవడం మన బుద్ధి. దాగుడు మూత రమణ చలనచిత్ర రంగంలో ప్రవేశించింది దాగుడు మూతుల చిత్రంలోని. మొదట రచన చేసిన సినిమా కూడా 5 అయినా ముందు విడుదలైంది రక్త సంబంధం. మొట్టమొదటి రచన, పైగా స్వంత కథ కాబట్టి దాగుడు మూతల చిత్రంలో కొన్ని ప్రత్యేకతలు. అమూల్య డబ్బుతో ఏదైనా కొనచ్చు, కానీ కొన్ని సమయాల్లో డబ్బుకి విలువ లేకుండా 1,00,000 రూపాయలు ఇచ్చినా ఎడారిలో మంచి నీళ్లు పుట్టవు. 1,00,00,000 రూపాయలు కుమ్మరించిన సముద్ర మధ్యంలో మంచి నీటి చొక్క దొరక. 10 కోట్లు పారేసిన అమెరికాలో నీ డబ్బుకు విలువ రాదు, అక్కడి కరెన్సీ. ఈ విషయం రమణ చాలా రచనలో ప్రవేశపెట్టి సరదాగా, గంభీరంగా, కరుణ రసాత్మకంగా చెప్పటం అలవాటైంది. డబ్బు కంటే మానవత్వానికి విలువ ఎక్కువ, మంచి మనసుకు చల్లదనం ఎక్కువ, మంచి మాటకు రుచి ఎక్కువ.
తన కథల్లో సంభాషణలు రమణ పొదిగి ఉంచే జీవిత సత్యమిది. ఈశ్వరేచ్ఛ కథలు పోకరాసురుడిగా పేరొందిన గజపతితో డబ్బుకి విలువ లేదని, అవసరానికి ఆసరా ఇచ్చే మంచి మనసును ఏర్పాటు చేసుకోమని బోధిస్తాడు గుర్ర. ఈ హాస్య కథ వెనక ఎంతటి కోటేశ్వరరావు మరో మనిషి సహాయ సంపద లేకపోతే చిల్లుగాని కూడా చెల్లడన్న ముత్యం లాంటి సత్యం మిల్లం మిల్లం విరిసిపోయి. ఇదే కథ బంగారు పిచ్చుక చిత్రంలో రాజబాబు కథగా అవతరించి ఖరీదైన హాస్యాన్ని తన తొలి చిత్రం దాగుడు మూత ఈ కథ సత్యాన్ని ఆధారంగా చేసుకొని అల్లుకున్నాడు రమణ. కాఫీ హోటల్ సుందరయ్య జమీందారు విశ్వసుందరరావు గారి మనవడని తెలిసాక కోటీశ్వరుడవుతారు. ప్రాణమిత్రుడు చిత్రంలో రమణ రాసినట్టు నవ్వు కూడా నమ్మరాదు, ఎవరిని నమ్మకపోనూ రాదు. డబ్బు గల వాడి చుట్టూ ఉన్నంతగా దేవుడి చుట్టూ కూడా ఉండరు. అయినా అంతటి ఏకాకి మరోడు ఉండరు. ఇదే పరిస్థితి సుందరయ్యకు ఎదురు. కాకుల్లా బలగం చేరిన అతను ఏకాకి. పక్కనుంటాడనుకున్న సుబ్బులు హఠాత్తుగా వదిలి వెళ్ళిపోయి కాకులన్నీ కొట్ట చేసి దొంగ విలు సృష్టించి భయపెట్టి బాధపెట్టి పొడిచి హింసపెట్టి ఆ హింస అతన్ని వెర్రెత్తించేసి కాకులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిచ్చివాడు ఆస్తి వారసత్వానికి అర్హుడు కాడని ఆసుపత్రిలో పెట్టించారు. పోలీసుల కట్టడి చేశాయి. మబ్బులేమైందో అన్న సుబ్బులేమైందో అన్న ఆతృత అతనికి ఊపిరి ఆడనివ్వల. 10 మందిని సింహంలా విదిలించుకొట్టి బజెట్టపడ్డ. ఈ చర్య అతను పిచ్చివాడేనన్న అనుమానాన్ని నమ్మకంగా మార్చేసింది. ఊరికి దూరమై, ఆత్మీయతకు దూరమై, అన్నపానాదులకు దూరమై దెబ్బతిన్న సింహంలా అడవిలో పడ్డ. సిట్టబ్బాయి నాకు సిట్టి లేదు, ఒట్టు నీతోడు నన్ను దాతరా, ఇయారొక్క దాత్తిరి రాత్రి రేపు పొద్దుటే మిల్లు బంగళా నా యాస్తంతా నీకు రాసేస్తాను అన్న మాటలు సిట్టబ్బాయిలో భయాందోళనలు కలిగించి సుందరయ్య పిచ్చివాడు లేకపోతే ఆస్తి రాస్తాడని అనుకుంటాడా అనుకున్నా. సుందరయ్య దాహంతో అంగలారుస్తూ పోతా. ఒక పడుతు చంకన కొండ పెట్టుకు నీళ్లు తీసుకొస్తా. సుందరయ్య అటు ఇటు చూసి జేబులో ఉన్న నోట్ల కట్ట పైకి తీసి ఆమె దగ్గరకు రాగానే హఠాత్తుగా ఎదురు వెళ్ళి సుందరయ్య అమ్మా మంచినీళ్లు దా. నువ్వెవ్వరు? నేను పిచ్చివాణ్ణి కానమ్మా, ఇదిగో ఈ రూపాయలు. స్త్రీ ఏడుస్తూ అయ్య బాబోయ్ పిచ్చాడా, దయనీయమైన ఈ సన్నివేశాలు డబ్బుకున్న విలువ తెలియజేయటాని రాశాడు. ఆ పరిస్థితిలో సుందరయ్య చేతిలో లక్షలున్న పనికి బాపు బంగారం సింగారం కార్టూన్ కథలు వాళ్ళ ప్రయాణంలో ఒక చోట మారగానే కరెన్సీ వీళ్ళ దగ్గరున్న కరెన్సీకి విలువ లేదు. అనంతమైన కరెన్సీ యాత్రలో చివరికి వాళ్ళు తెలుసుకునే సత్యం దురాశ దుఃఖానికిచ్చే. తనకు నచ్చిన జీవిత భాష్య తొలి చిత్రంలోనే చాటగలిగి అవకాశం రమణకు కలగడం అదృష్టం. పాపాయి భాష రమణ ఈ చిత్రంలో పిల్లల సన్నివేశాల్లో వాళ్ళ మనసుని అందంగా ప్రస్తావించారు. పద్మనాభం వేషం వేసిన పాపాయి అమాయకుడైన పిల్ల. తెలివితేటలన్నీ అమ్మ సూరమ్మ కేకలతో హరించుకుపోయి సొంత బుర్ర మీద నమ్మకం పోగొట్టుకున్నవా. వాచక పుస్తకాల్లో వాక్యాలే ఆ భాషే వచ్చువాడు. పుస్తక గ్రాంధిక జ్ఞానం తప్ప ప్రపంచ జ్ఞానం శూన్యమైన వాడు. ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు అతనికి పాపాయి మంచి కూడా. తాతయ్యకు బోల్డు ఆస్తి ఉండదు, దాన్ని వాడు మనుమలకు ఇచ్చేదరు. అందరము మనము అమ్మడిని పెళ్లి చేసుకోరాదు అని అమ్మ చెప్పుడు అన్న వాక్యంతో పరిచయమవుతాడు పాపాయి పద్మనాభం. అతని భాషని ఆ వాక్యాన్ని రాయటం రమణ టెక్నిక్. సుందరయ్య వారసుడు అవగానే సూరమ్మ గారి
ఉష్ణం వచ్చేస్తుంది. అమ్మడు పాపాయి కలిసి సుందరయ్యకి జరిగే గౌరవాలు థర్మామీటర్తో సూరమ్మ జ్వరం డిగ్రీలు కొలుస్తూ ఉంటుంది. అమ్మ 115 డిగ్రీలు, పాపాయి బుట్టెడు రిస్ట్ వాచీలు, తట్టెడు బూట్సులు, సెన్సులు. అమ్మడు మళ్ళా థర్మామీటర్ పెట్టి చూసి, అయ్యమాబోయ్ బెదవాడంతా వచ్చేసి. బెదవాడేమి? అవునత్తయ్యా 118. అమ్మో అయ్యసు బాబు, అయ్యసు సూరం, అయినా 118 డిగ్రీలుంటే మనుషులు బతుకుతారని ఆ బెదవాళ్ళు మనుషులు బతకట్లేదా? ఇంకా లాభం లేదు, నీకు ఇక్కడ ఐసు చాలదు, హిమాలయాలకి వెళ్ళిపో. పనిలో పని చైనా వాళ్ళు హడరి పారిపో. దొంగ బిల్లు పాపాయి కంటపడి, అమ్మడు మరి మీ అమ్మ మీ నాన్న ఖైదుకెళ్తారే, మరిద్దరం ఉండగలమా? అదేమిటి బాబా, మరి దొంగ బిల్లు రాశారుగా ఇద్దరు, దొంగ బిల్లేమిటి బాబా? ఏమోనమ్మా, నాకదంతా తెలియదు. అనగనగా ఒక దొంగ బిల్లు, అందువల్ల అమ్మకి నాన్నకి జైలు. హిమాలయంలో మంచు గుండు, అక్కడ చైనా వారు ఆక్రమించని అని అనగా అనగా దొంగ విల్లు అని వాచక పుస్తకాల భాష తప్ప పాపాయికి మరొక రకం తెలుగు రాదు. ఈ రకం తెలుగు మాత్రమే నేర్చుకుంటున్న విద్యార్థులు ఇలాగే తయారవుతారని రచయిత భావం. అందుకే బహుళ ప్రచార సాధకమైన సినిమాలు సెట్టైర్ ద్వారా ఈ సందేశం పొంది. సుందరయ్య చెల్లెళ్లలో చిట్టి సుబ్బుల్ని చూసి దొంగ అనుకోండి. అక్క అక్క దొంగొచ్చింది, నీ మొహం గ్రామర్తో దొంగొచ్చాడన్నారు అని కరెక్ట్ చేస్తుంది. తన వ్యాకరణ పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. కట్టేసే సన్నివేశం విద్యార్థికుడైన చిన్న పాపాయిని పట్టుకు శిక్ష వేసినప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో కష్టమైన పనులన్నీ పాపాయిని చెయ్యమంటారు. గుంజీలు తీయటం, బెంచెక్కడం, గోడకుర్చీ వెయ్యటంతో పాటు వాటికంటే కష్టమైన 13 ఎక్కని చెప్పమంటారు. దొంగ విల్లు పిల్లల కంటబడినప్పుడు అది వాళ్ళకు అర్థం కాదు. రాసిందే రాసేటప్పటికి కాపీలు రాసుకుంటున్నారు. పెద్దవాళ్ళు అనుకుంటారు ఆస్తి యావత్తు ఏమిటి, యావత్తు కావత్తు అని అనుమానం వస్తుంది ఆ పసి మనస్సులో. సుబ్బుడు వెళ్ళిపోతుందన్న కోపం, తన కోపాన్ని భాషలో చెబుతారు సుందరయ్య. కనుక సుబ్బుడు కనుక వెళ్ళి కసుక కబ్బు కాదు, కవెళ్ళి కపోతోందో కరియే. పిల్లలు మనత్వాత్వాన్ని పసిల్లాడివాడి కోపాయి పాపాయి తత్వాన్ని హాస్యంతో పాటు కథ అన్వయించుకోవటానికి తగిన అవకాశం రమణ దాగుడు మూతలు చిత్రంలో బాగా పాటలు కూడా చాలా బాగా ఉంటాయి. ఆత్రేయ బాగా పాత కథ. విశ్వసుందరరావు గారి మందు ఇచ్చే ఘట్టంలో 7 రాకుమారుడు చేప కథలాగా నేరం ఒకరి మీద ఒకరికి తోసేస్తారు. బలగం అంత ఆ పాత కథ టెక్నిక్ ఎలా వాడుకున్నాడు, అలాగే బలగాన్ని పరిచయం చెయ్యటానికి కొత్త టెక్నిక్ వాడారు. కొత్త మీ సంగతి చూసేవాళ్ళెవరూ లేరా అని డాక్టర్ అనగానే ఎందుకు లేరు, ఉన్నాం మేమంతా ఉన్నాం, మేం చేస్తాం మేం చూస్తామంటే గుంపంతా బిల్లమంటూ వస్తా. ఆగండి అనే కేకతో ఎక్కడి వాళ్ళక్కడ బొమ్మల్లా నిలబడిపో. రచయిత కామెంటరీతో వాళ్ళ సంక్షిప్త పరిచయం చేస్తా. వారసులు బేవారసులు అందరి సంగతి చెప్పి డాక్టర్ గారి చాదస్తమే తప్ప ఎందుకుండరు, ఉన్నారు ఉంటారు బోలెడు మంది అంటాడు రచయిత అవకేళనతో కసిగా. ఉపమానాభిమానం. ఏంది రాజు బకాయి ముక్కు జుట్టులా పెంచేస్తున్నావు అన్న సుందరయ్య డైలాగులో ఆ యొక్క పాయసంలో గరిటల నిస్వార్థంగా ఉన్నానని చెప్పుకునే నక్కజిత్తుల భూషణం డైలాగులో
ఉపమానాన్ని ఎంత అందంగా వాడాడు. విశ్వసుందరరావు గారి దుఃఖం కళ్ళకు కట్టేట్లు అంత బరువైన వాక్యం రాశాడు రమణ. ఆ కన్నీరు నాది కాదు, నా బిడ్డది, నా కోడలి. వాళ్ళ బిడ్డకి నేను చేసిన అన్యాయాన్ని వాళ్ళు నా కంటితో దుఃఖిస్తున్నారమ్మా. నాస్తిక వారసుడయ్యాక ఎవడబ్బ సొమ్ము, ఎదవ తెలివితేటలు అని తిట్టుకున్న సుందరై పేదవాడిగా ఉండగా తనకు తన చిన్న చెల్లెల్ని సుబ్బుల్ని పెన్నిధిలా దొరికిందనుకున్నారు. ఆమె ఉద్యోగానికి వెళ్ళిపోతానంటే అతను పడే బాధ, వేదన, దైన్యం, నిరాశ, కోపం అన్ని తేలిక మాటల్లోకి అత్యద్భుత తర్జుమా చేశాడు రావణ. సుందరం ఎవడా పాడు, ఎవడొద్దన్నాడు, ఈ పాటికి దాని కేళ్లతో ఎందుకు నలుగుతుండాల, ఎందుకు ఆశ పెట్టావని, ఈడే ఉంటానని ఎందుకు కూరుపించావని, ఎవడు చెయ్యమన్నాడు ఇదంతా, ఇంకా ఎల్లలేదేం ఎల్లు. రేపు మేము సుందరం బెంగెట్టుకు సిక్కిపోతే చచ్చిపోతే నీకే పోతే పోతాం, వెళ్ళండి. ఎవరెవరికి వెళ్ళాలనుందో వాళ్ళంతా వెళ్ళిపోండి. ఒకటే లాంటితో ఊరికే ఉండటం బాగోదంటే బిల్లు కట్టి ఉండొచ్చుగా, అది కుదరదు. మళ్ళీ 10 రూపాయికే దిక్కు లేదు. ఎల్లు, గాత్రం కేసులు మాకెందుకు, ఎల్లు. పిల్లలు బెంగెట్టుకేడుస్తా. సుందరయ్యగాడు మతో ఈదులెంట పోత, ఆ ఓటలు కాస్త మూత పడుద్ది. టిఫిని దొరక్క మిల్లాడు పోతా, మిల్లు పోదు, నీ ఉద్యోగము పోదు. అప్పుడు మళ్ళా ఉద్యోగం కావాలంటే నువ్వే ఏడకొస్తావు. ఎవడుంటాడిక్కడ. ఇందులో సుందరయ్య ఉద్వేగంతో అనే మాటల్లోనే పిల్లలు బెంగెట్టుకు ఏడుస్తారు. సుందరయ్యగాడు మతోయ్ ఈదులెంట పోతాడు అన జరగబోయి కథకు సూచకంగా బీజం వేస్తాడు రచయిత. పద్మశ్రీ వారి ప్రాణమిత్రుడు చిత్రం మంచి రచనలో ఉదాహరణ. ఈ చిత్రానికి ప్రాణభూతమైన వస్తువు బెకెట్ శామ్యూల్ బెకెట్ అనేటువంటి ఆంగ్ల చిత్రం నుంచి తీసుకున్న ఆ ప్రాణం పంచప్రాణాల్లో ఒకటి మాత్రం. ఆవేశాలతో, ఆత్మీయత, అనురాగాలతో సజీవంగా రూపొందించిన పాత్ర. విశాఖపట్నం ఓడరేవు కల్పించిన వాతావరణం, వడిగా నడిచే కథనం, మిగిలిన 3 ప్రాణాలు. ముఖ్యమైన 5వ ప్రాణం సన్నివేశ కల్పన. 2 కన్నుగా చూసుకుంటున్న చిన్న తల్లి వెళ్ళగొట్టగానే జరిగే సన్నివేశం. బాబు తన అనురాగ బంధం అతన్ని వెళ్లకుండా కట్టేసి పతాక సన్నివేశం. విద్యాధుకుడైన చిన్ని దివానుగా హఠాత్తుగా అదర కొట్టే సన్నివేశం. ప్రాణానికంటే అధికమైన సుమిత్ర తనకు అంకితం చెయ్యమని బాబు అడగడం, చిన్ని ఆచరించడం. ఆ సన్నివేశమే బాబులో మార్పు రావటానికి కారణం కావటం. బాబు వివాహం నాటి రాత్రి బాబు చిన్న పద్మ సుమిత్ర అనుభవించిన మూగవేదన చిత్రించే సన్నివేశం. చిన్న నిండైన మనిషిగా మారడం, బాబుకి ఎదురెడ్డి నిలబడటం మొదలైన ఈ సన్నివేశాలను ప్రతి ప్రేక్షకుడిని కదిపేసి కుదిపేసి గుండెలకు పట్టారు. ఇన్ని కింగ్ షాట్స్ చాలా తక్కువ చిత్రాల్లో జమపడతాయి. తను రాసుకున్న ప్రాణమిత్రుడు స్క్రిప్ట్ పద్మశ్రీరస్తు అని ప్రారంభించాట రావణ. అది పద్మశ్రీ వాళ్ళది కాదు. ఇలాంటి జోకులు సినిమాలోకి రాకపోయిన తన కోసం రాసుకున్నట్లే స్క్రీన్ ప్లే కూడా తనకు బొమ్మ కళ్ళకు కట్టే దర్శకుడికి తన రచన మార్గదర్శకమయ్యేది రాసుకోవడం రవణ కలవాడు. ఈ 3 దృశ్యాల రచన ఒకసారి చూడు. 1వ దృశ్యం
రావు బహదూర్ రామచంద్ర అప్పారావు గారి రాజప్రాస భవనం ఎదురుగా చౌకులో ఎవరో మహాపురుషుడి శిలా విగ్రహం ఠీవిగా నిలబడి అప్పుడే దానికి ఆవిష్కరణ దైవ తోరణాలతో భవనం ప్రాంగణ సభావేదిక శోభాయమానంగా హర్ష జయ జయ హర్షధ్వానాలు మారుమోగు దృశ్యంటూ అదే స్థలం అర్ధరాత్రి భవన ప్రాంగణం గేటుపై రెండు వైపులా దీపాల నౌక ఆకారంలో నిర్మించబడ్డాయి. రెండు శిలా విగ్రహం దగ్గర 4 మినహా అంతా మెత్తటి పల్తటి చీకటి, అంతటా నిశ్శబ్దం. ఒక వ్యక్తి భవన సింహద్వారం తెరచుకొని బరువుగా నెమ్మదిగా అడుగులేసుకుంటూ వస్తున్నాడు. ఇనప గేటులో చిన్న గేటు తెరచుకొని బయటికి వచ్చి శిలా విగ్రహం ఉన్న వేదిక సమీపించాడు. ఒక్కసారి చూశాడు. దృశ్యం పల్సని పొగమంచు తెరలో విగ్రహం మసగగా కనిపి ఆ వ్యక్తి నిట్టూర్చి మెట్ల మీద కూలబడ్డాడు. చిన్నాని 2 చేతుల్లో దాచుకొని ఒక్కసారిగా బూరున ఎచ్చి కవితావత సంభాషణలు ఒక్కచోట కవిత్వంలాగా పదులుగా పసందుగా చిన్న బాబు, గోదావరి వంటి అఖండమైన నది కూడా కొండల మీద ఆడుకున్నంతసేపు ఆడుకొని మైదానాల్లో నిండుగా సాగరం చేరేముని 7 పాయలై నడిచి మళ్ళీ కలిసి జీవితం కూడా అంతే బాబు. ఇలాంటి రచన సంభాషణలోనే కాక మామూలు సన్నివేశంలో బాబు పక్కున నవ్వారు. అది చిన్నకెంతో ఇష్టమైనది, చిన్నికెంతో అర్థమయ్యేనది. ఏడుస్తున్న చిన్న కళ్ళలు కన్నీటి తెరల వెనక నవ్వుల దీపాలు వెలిగాయి అని రాస్తాడు రమణ. పాటలుండాల్సిన సన్నివేశంలో పాటల రచయితకు సూచనగా ఉండే సన్నివేశం నడక సుందరంగా ఉంటుందని ముందు తన మనసుకు నచ్చేట్లు రాసుకోవడం రమణ స్క్రిప్టులో కనపడు. చిన్ని బాబుకి మేలుకొలుపు పాట పాడుతున్నా. సాయంకాలమైంది. నీలాంటి రేవు దగ్గర అమ్మాయిలు వస్తున్నారు. పిల్లగాలు మల్లెగాసలు మబ్బు కన్నెలు సేవించడానికి సిద్ధంగా ఉన్నాయి. మేలుకో బాబు, కళ్ళు తెరచి చల్లని వెన్నెలతో లోకాన్ని వెలిగించు. సుమిత్ర నిద్ర నటిస్తున్న చిన్న గాలి మీదికి వారి చూపుడు వేలుతో సుతారంగా అతని కనురెప్ప మీద తట్టి తలుపు 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 అడు. మెత్తని పలుకు తీయనై పాటై జారువ. పలపుల తలపులలో గుండె కిటకిటలాడుతుంది. కనుల తలపులు తెరుచుకు రావాలని తగతగలాడుతున్నాయి. వారి కలువ కనుల తలుపులు తెరచి వాటిని రాని. అవి సిగ్గుపడితే పోని, నేనేనా వస్తా, జాగు చేయక తలుపు వనిత తనంత వలచి వచ్చిందని తెలుసా, దోచుకుపోతుందని భయమా, నాకా అధికారం ఉందిలే. ఎన్నాళ్ళ నుంచో నాపై దాచినవి తలంపులు. బుగ్గలు ఎర్రబడ్డాయి. మగవాడికి సిగ్గేలా కాదా ఇది? అలుక కాక ఆనాటి చిరు దెబ్బ ఎరుపులేనా? దొంగ, నన్ను తప్పించుకు ఎక్కడికి పారిపోతావు? ఎంత దూరం పోతావు? ఎంత పరిగెత్తినా నా వలపు కోవెల మునివాకిలి దాటిపోలేవు. గోపాల, ఇంకా కోపం పోలేదా? చెంపదెబ్బ చెంగులట్టి లాగినందు కాదు సుమా, బజారులో అల్లరి పెట్టినందు. నన్ను మన్నించు, చేరదీసు. ఈ రచన సినిమాలో కనపడకపోయిన, కనిపించిందని తెలిసిన రచయిత తన కోసం, తన ఆనందం కోసం చేసుకున్నాడని మర్చిపోకూడదు. చిత్ర జీవితం. రమణ ఇప్పటికి 20 చిత్రాల వరకు రచన చేశారు. అందులో 15 చిత్రాలకు సంభాషణలు, మిగిలిన 5 చిత్రాలకు కథలు కూర్చారు. 8 చిత్రాలు తన రాసిన కథలతో రూపొందించారు. దాగుడు మూతలు చిత్రంతో ప్రారంభమైన ఈ చిత్ర జీవితంలో
తన సాహిత్య జీవితంలో సంపాదించుకొని మణులను కొన్నిటిని భద్రపరుచుకోగలిగా, కొన్నిటిని మెరుగుపెట్టుకోగలిగా, కొన్నిటిని అందరూ సినిమా రచయితల్లాగానే సారబెట్టుకొని తన సాహిత్యం సృష్టించిన అప్పారావు 2 జళ్ల సీతని రక్త సంబంధం చిత్రంలో బ్రాటోవర్ చేసుకుని నీ స్నేహితుడు రాజు లక్షాధికారయ్యాడు, వాడి దగ్గరకు వెళ్ళి అని తల్లి చెబుతుంటే 100 1000 అప్పుడు అంటాడు అప్పారావు. కటిక నేనటి దాకా నాతో పనిచేసిన వాడి దగ్గర ఉద్యోగం అడగడమా అని బావగారు కటకటలు ఆడుతుంటే 2 జళ్ల సీతని వశపరుచుకోవటం జలంధర్ ఉంగరం వచ్చి రాకుండా పోయాడు. సీత కుక్కని సంచిలోకి పట్టి ఎత్తుకొస్తాడు అప్పారావు. అందులోంచి పిల్లాడి ఏడుపు రావటంతో సంచిలో కుక్క పిల్ల తెలుగులో అయ్యో అని అరచిందట. కుక్క పిల్ల కుర్రకుంకగా మారు అని ప్రకటన చేస్తాడు అప్పారావు. రుణానంద లహరిలో ఉపశీర్షికల్ని అనుకరిస్తూ హాస్య సంభాషణలే కాక వర్కర్లను వెనకేసుకొచ్చిన ఆనందుతో రాజు నువ్వు నీ జీవితానికి పునాదులు, వాళ్ళ పతనానికి గోతులు తవ్వుతున్నావు అన్న బరువైన సంభాషణ చిత్రమంతటా ధ్వనించి చిత్రాన్ని నిండుకు తనం తెచ్చి గుడిగంటలు చిత్రంలో 25,000 ఇస్తే కానీ కోడలు ఇంటికి రానివ్వనన్న భద్ర పరాకుగా ఉండగా ఓసారి కృష్ణయ్య అడుగుతా, నాన్న నాకు 25,000 ఇయ్యం ఎందుకు, బఠానీలు కొనుక్కుంటా అంటాడు ముద్దు. సరదాగా ప్రారంభమయ్యే ఈ చిత్రం ఒక్కో మలుపుకి బరువుని పెంచుకొని ట్రాజీ కామెడీగా సాగిపో. కథలో ప్రధాన వ్యక్తి అయిన కస్తూరి హీరో వాసుతో చెప్పే మాటలు పెదవుల మీద చిరునవ్వు అల్పమైన సుఖానికి సంతోషానికి ఇట్టే చెదిగిపో. ఈనాడు మనసారా మీకు సేవ చెయ్యటం వల్ల కలిగే ఆనందం గాఢమై అది హృదయంలో పుడుతుంది, అక్కడే ఉంటుంది, పెదవుల దాకా కూడా రాదు. బంగారు పిచిక దాగుడు మూతలు చిత్రాల ఆర్థిక విధానం మీద, సాక్షిలో అర్బనైజేషన్ మీద ఎలా సెటైర్ రాశాడు. బాలరాజు కథలు విదేశాల మీద ఉండే మోజు కూడా ప్రస్తావి. అమ్మా మిస్ మీరు దొరగారండి, నో తెలుగావిడే, యా అయాం తెలుగు, మన కాకరపర్రు పెళ్ళేనోయ్, కాకపోతే వాళ్ళక్క అమెరికా వెళ్ళిందని. అక్కడి నుంచి బాలరాజు ప్రసన్న మిస్ అమెరికా అని ఏడిపిస్తుంది. బాలరాజు చిత్రంలో మల్లయ్య నోట్ పలికించిన పనిగండం జనాన్ని బాగా పట్టింది. తను రాసిన కొన్ని చిత్రాలు తమిళ చిత్రాలకు అనుసరణైన రమణ వాటిని తెలుగుతనంతో నింపేశారు. పాశమల చిత్రానికి అనువాదమైన రక్త సంబంధాలు అప్పారావు 2 జళ్ల సీతలకు వేషాలు రమణ చేసుకోవటం వల్లే వచ్చాయి. అలాగే ఆలయమణి చిత్రంలో అంతగా లేని కిస్తిగాడి పాత్ర గుడిగంటల్లో అప్పారావులాగా ఆడిపోదు. ముఖ్యంగా వా రాజా వా చిత్రం ఆధారంగా తీసిన బాలరాజు కథలు మల్లయ్య పాత్ర రమణ మార్పు సంభాషణలు సెటైర్కి చోటిచ్చి తమిళ చిత్రంలో కొంతసేపే కనపడే అన్నపూర్ణ తెలుగులో నిండైన తల్లిగా రూపొందించి చిత్రంలో కరుణ రసాత్మకమే సంఘటనలకి అవకాశం కల్పించాడు రమణ. సామాన్యంగా తెలుగు చిత్రాలలో ఒక కథలో కనబడే పాత్రలన్నిటినీ ఏదో రకం చుట్టరికం ఉంటుంది. అంతా ఒక కుదుటిలోనే అవుతారు శివ. చాలా చిత్రాలలో కులాంతర వివాహ సమస్య కాకపోవడం, దాన్ని అంతర్జీవంగా ఉంచేసి అంతర్లీనంగా. బుద్ధిమంతుడి చిత్రంలో మాత్రం కులాంతర వివాహం గురించి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. గోపి రాధలు చేసుకోవడం వర్ణ సంకరమన్న మాధవయ్య మాట కృష్ణుడే జవాబు చెప్పాడు. నువ్వు చెయ్యటంలా వర్ణ సంకరం, నా నైవేద్యం కళ్ళకద్దుకొని తింటున్నా. నేను క్షత్రుడి ఇంట పుట్టానని, గోపాల కుల ఇంట పెరిగానని ఎరగవా?
మర్చిపోయావా? కులాలు జాతులు మానవ కల్పితాలని అంతా ఒక్కటేనని చెప్పటానికి భగవాన్ అన్ని కులాల్లో జాతుల్లో అవతారాలు ఎత్తాడు. మాధవయ్య అప్పుడు కులాంతర వివాహ ఛాందసాలతో ఛాందసులతో ఒప్పించటానికి రమణ ఈ వాదాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. గొల్లపూడి మోహన్ బాబు ఎంబీఎస్ గోరంత దీపంలో కవితా విలని రేపు జనతా ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకో.